ఓకే గైస్, ఇవాళ గ్రామర్ చెప్తాను. నిన్న లాస్ట్ సాటర్డే కూడా వొకాబులరీ అయింది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఇదే టాపిక్ నుంచి. అండ్ చాలా ఈజీ టాపిక్ కూడా. సో ఇన్స్టిట్యూట్ లో ఇంత ముందు కొంత ప్రిపేర్ చేసి ఉంచాం. సో దిస్ పీడిఎఫ్ మీకు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మన డ్రాప్ బాక్స్ లో అప్లోడ్ అయి ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. చూడండి, ఒక్కొక్కటి వెళ్ళిపోతాం. దీని అర్థం ఏంటో చూద్దాం. అసలు వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. భార్య, భర్త, భార్య. భర్త మాట భార్య వింటేనే కదా కాపురం శుభ్రంగా వెళ్తుంది. భర్త మాట భార్య వినకపోతే ఏమొస్తాయి? అగ్రిమెంట్ లేకపోతే ఏమొస్తాయి? గొడవలు అయిపోతాయి. సిమిలర్ గా ఇక్కడ మనకి సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇఫ్ దే డోంట్ అగ్రీ విత్ ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి సరిపడేవి కాంపాటిబిలిటీ ఉన్నవి లేకపోతే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ పోతుంది, గ్రామటికల్ గా రాంగ్ అయిపోతుంది అని అర్థం అన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెన్ ఐ సే ఐ ఏ బాయ్, ఓకే, ఐ ఏ బాయ్ అని వచ్చేసాను. ఇక్కడ ఏం రాయాలి నేను? యామ్ రాయాలా, ఈజ్ రాయాలా, ఆర్ రాయాలా? ఐ అనేది ఏంటి? సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ తో విచ్ ఆఫ్ దీస్ వర్బ్స్ విల్ అగ్రీ? ఏది అగ్రీ చేస్తుంది? యామ్. సో ఈ సబ్జెక్ట్ తో ఏది అగ్రీ చేస్తుంది? యామ్ అనే వర్బ్. సో ఇక్కడ ఏం రాయాలి? యామ్. దిస్ ఈస్ ది సబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ ది వర్బ్ అండ్ దే అగ్రీ విత్ ఈచ్ అదర్. సో ఈ సెంటెన్స్ గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఐ పక్కన ఆర్ ఏ బాయ్ అని రాశాను అనుకోండి, ఇమీడియట్ గా యూ కెన్ సే ఇట్ ఈస్ రాంగ్ బికాస్ ద ప్రాబ్లమ్ ఇస్ ద సబ్జెక్ట్ ఐ డజంట్ అగ్రీ విత్ ఆర్. ఆర్ తో అగ్రీ అవ్వదు. ఐకి ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటి? యామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మీకు ఇది తెలియడం కోసం బేసిక్ గా తెలియాల్సినవి ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తెలియాలి. సో అది స్టార్టింగ్ లో బేసిక్స్ అని ఒక క్లాస్ ఉంటుంది, గ్రామర్ బేసిక్స్ అని, అది చూడండి వీడియో. ఎనీవే లైట్ గా రివిజన్ చేస్తాను ఇక్కడ. సో మనకి ఏముంటాయంటే 3 పర్సన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ లో ఐ సింగులర్, వి ప్లోరల్. ఇది సింగులర్, ఇది ప్లోరల్. సింగులర్ అంటే ఏకవచనం, ప్లోరల్ అంటే మోర్ దాన్ వన్. అలాగే సెకండ్ పర్సన్ లో ఏముంటాయి మనకి? యు. సెకండ్ పర్సన్ లో ప్లోరల్ కూడా యు. ఇన్ థర్డ్ పర్సన్ చెప్పండి, హీ, షీ, ఇట్, సురేష్, ప్రవీణ. ఇవన్నీ ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ ప్లోరల్ ఏంటి? దే, దోస్. సురేష్ అండ్ నరేష్ ఇద్దరు అయ్యారు కదా, ఇప్పుడు ప్లోరల్ అయింది. సో ఇవన్నీ ఏంటి? థర్డ్ పర్సన్ ప్లోరల్. థర్డ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లోరల్, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లోరల్. సో దీనిని బట్టి మనం ఏ సబ్జెక్ట్కి అది సింగులరా, ప్లోరలా, లేదా ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ప్లస్ టెన్స్, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, వాటిల్లో మళ్ళీ సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ కంటిన్యూసా, పర్ఫెక్ట్ కంటిన్యూసా, అలా మొత్తం 12 టెన్స్లు ఉంటాయి. 12 టెన్స్లు, పర్సన్స్, అండ్ ఆల్సో యూ నీడ్ టు నో సింగులర్ ఆర్ ప్లోరల్. వీటన్నిటిని బేస్ చేసుకుని ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ వస్తుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. టెన్సెస్ క్లాస్ నేను ఆల్రెడీ రికార్డెడ్ వెర్షన్ ఒకటి ఉంటుంది, వినాలంటే వినండి. కానీ మళ్ళీ చెప్తాను, అది కూడా మళ్ళీ కవర్ అవుతుంది, వరీ అవ్వాల్సిన పని లేదు. సో ముందే నేర్చుకోవాలనుకుంటే రికార్డెడ్ వెర్షన్ మీకు డ్రాప్ బాక్స్ లో ఆల్రెడీ అవైలబుల్, యూ కెన్ గో త్రూ ఇట్. ఈ ఫ్లోలో కూడా మళ్ళీ టెన్సెస్ క్లాస్ చెప్తాను ఒకరోజు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లోరల్. ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్, క్లియర్. ఇందులో డౌట్ ఏమి ఉండదు. ఉంటే ఎవరైనా మొహమాట పడుకుని అడిగేయచ్చు. సో దీన్ని కొంచెం నేను రూల్స్ కింద డివైడ్ చేసాం చూడండి. ఫస్ట్ రూల్ 1 ఏం చెప్తుంది? 2 or more singular subjects connected by and require a plural verb.
ఎగ్జాంపుల్ చూడండి, రాహుల్ అండ్ ప్రియాంక ఆర్ సిబ్లింగ్స్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కదా. వెన్ ఐ సే రాహుల్ ఇట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్, బట్ వెన్ ఐ సే రాహుల్ అండ్ ప్రియాంక ఇట్ బికమ్స్ ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఏ వర్బ్ తీసుకోవాలి? ఆర్. ఓన్లీ రాహుల్ అని రాస్తే ఏం రాస్తాం? ఈజ్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు అందరికీ తెలిసిందే. ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో కాబట్టి ఆర్ అవుతుంది, పాస్ట్ టెన్స్ అయితే వర్ అవుతుంది. రూల్ 2 చూడండి. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై ఎండ్ బట్ రిప్రజెంట్ ద సేమ్ ఐడియా, connected by end but represent the same idea, then the verb should be singular. అర్థమైందా? ఎండ్ తో కనెక్ట్ అయినప్పటికీ దే రిప్రజెంట్ ద సేమ్ ఐడియా. ఎగ్జాంపుల్ చూడండి, బ్రెడ్ అండ్ బటర్, రెండు సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై ఎండ్. ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ ఏమన్నారు? ఈజ్ అన్నారు, ఆర్ అలా. చూసారా? ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. బ్రెడ్ అండ్ బటర్ అనేది అది మన ఆకలిని అడ్రస్ చేసే ఒక ఐటమ్, అంటే ఆహారం, ఫుడ్ అని చెప్పడమే దాని ఉద్దేశం. ఆల్దో దే సీమ్ టు బి టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్, దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ దే ఇండికేట్ వన్ ఐడియా విచ్ ఈస్ హంగర్. హంగర్ని తీర్చేది అని అర్థం అనమాట, ఆకలిని తీర్చే సాధనం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ద బేసిక్ నీడ్ అంటారు. అందుకే వెన్ దే రిప్రజెంట్ ద సేమ్ ఐడియా దెన్ ద వర్బ్ షుడ్ బి సింగులర్. సిమిలర్ గా ఆనర్ అండ్ గ్లోరీ ఈజ్ హిస్ రివార్డ్. ఇంత కష్టపడుతున్నాడు, దానికి రివార్డ్ ఏంటి? ఆనర్ అండ్ గ్లోరీ. వినడానికి రెండు పదాలే కానీ వాటి యొక్క ఐడియా ఒకటే అనమాట. అంటే ఇలాంటివి ఎలా వస్తాయంటే మీకు ఒక పెద్ద పెద్ద ఎస్సేస్ రాసినప్పుడు, పెద్ద పెద్ద లిటరేచర్ చదువుతున్నప్పుడు ఆ కాంటెక్చువల్ గా తెలిసిపోతుంది మీకు, ఇది ఒకటే ఐడియాని రిప్రజెంట్ చేయడానికి వాడుతున్నారు అని. దట్స్ అబౌట్ ఇట్. రోల్ నెంబర్ 2 ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. యూ కెన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్ ఫ్రమ్ అవర్ డ్రాప్ బాక్స్. రూల్ 3 చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంది. టూ సింగులర్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై ఎండ్ అండ్ ఈచ్ ప్రిసీడెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ, ఈచ్ ఆర్ ఎవ్రీ రిక్వైర్ ఏ సింగిల్. ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్. చూసారా? ఎవ్రీ మ్యాన్ సింగులర్, ఎవ్రీ ఉమెన్ సింగులర్. మనం ఏమనుకుంటాం? రెండు కలిపేస్తే ఎండ్ పెట్టాం, ప్లూరల్ అవ్వాలి కదా. కాదు, అయినా సింగులర్ గానే ఉంటుంది. ఎవ్రీతో కానీ ఈచ్ తో కానీ ప్రిసీడ్ అయిన ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం కలిపినప్పటికి కూడా దే రిమైన్ సింగులర్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు ఓట్ వితౌట్ ఫెయిల్. అంటే ప్రతి మగవాడు మరియు ప్రతి ఆడది, సింపుల్ గా చెప్పాలంటే, కూడా ఓటు వేయాలి వితౌట్ ఫెయిల్. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఓటు వేయాలి అని అర్థం. గాట్ ఇట్? డౌట్ ఉంది ఎవరికైనా? రూల్ 3 చూడండి, కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది, అందుకే చెప్తున్నాను మళ్ళీ. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఈ సెషన్ అయ్యాక. ఐ విల్ గివ్ యూ క్వశ్చన్స్. నేను వైట్ బోర్డ్ మీద రాస్తూ ఉంటాను. ఐ విల్ ఆస్క్ యూ టు ఆన్సర్ దెమ్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు ఓట్ వితౌట్ ఫెయిల్. మూవింగ్ ఆన్ టు రూల్ నెంబర్ 4. మీరు ఇవాళ నోట్స్ ఏం రాయక్కర్లేదు, మీరు యూ కెన్ డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేసుకుని మీ నోట్స్లో రాసుకోండి. when two singular nouns refer to the same person or thing, they require a singular verb. దీనికి అదేంటో చూడండి, ఇంట్రెస్టింగ్. ఇది రెండు నౌన్స్ ఉన్నాయి కానీ దే ఆర్ రిఫరింగ్ టు ద సేమ్ పర్సన్. రెండు నౌన్స్ ఉన్నా సరే ఒక పర్సన్ నే రిఫర్ చేస్తుంటే అప్పుడు సింగులర్ వర్బ్ పెట్టాలంట. ఈ సెంటెన్స్ మీకు అర్థం కాలేదు, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్ హ్యాస్ స్పోకెన్ టు ద స్టూడెంట్స్. చూసారా? ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్ హ్యాస్ స్పోకెన్ టు ద స్టూడెంట్స్. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్ రెండు ఒకళ్ళే. ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండెంట్ ఇద్దరు కూడా ఒక పర్సనే రెండు రోల్స్. అతనే ఓనరు, అతనే స్కూల్ ప్రిన్సిపల్ కూడా. హ్యాస్ స్పోకెన్ టు స్టూడెంట్స్. అర్థం ఏంటంటే దే టూ సింగులర్ నౌన్స్ కూడా ఒక పర్సన్ నే రిఫర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కి శ్రవణ్ అనే వ్యక్తి, అతనే ఓనరు, అతనే ప్రిన్సిపల్ కూడా. అతను వచ్చి స్టూడెంట్ ఉద్దేశించి మాట్లాడాడు అనుకోండి, ఏం చెప్తాం? ప్రిన్సిపల్ మాట్లాడాడు, కరెస్పాండెంట్ మాట్లాడాడు అంటామా? మన ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ అయిన శ్రవణ్ మాట్లాడాడు. అర్థమైందా? సో ఆల్దో వీఆర్ యూజింగ్ టూ నౌన్స్, దే రిఫర్ టు ద సేమ్ పర్సన్. ఎలా తెలుస్తుంది సేమ్ పర్సనా కాదని? లుక్ ఎట్ ది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్. అందులో ఆర్టికల్ చూడండి, ద
ప్రిన్సిపల్ ముందు మాత్రమే ద పెట్టారు, కరస్పాండెంట్ ముందు పెట్టలేదు. అబ్జర్వ్ చేశారా? కరస్పాండెంట్ ముందు పెట్టలా, ప్రిన్సిపల్ ముందు పెట్టారు. ఒక ఆర్టికలే పెట్టి రెండు నౌన్స్ పెట్టారు అనుకోండి, దట్ మీన్స్ రెండు ఒకటే పర్సన్ అని అర్థం. ద ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ అనేసినప్పుడు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ రెండు ఒకడే కాబట్టి హ్యాస్ వస్తుంది. అలాగే మై ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్, ఇక్కడ మై ఒకటే పెట్టాం, ఇక్కడ మళ్ళీ మై పెట్టలా. మై ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్, ఫ్రెండ్ ఫిలాసఫర్ ఒకళ్ళే, హ్యాస్ కమ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్, అర్థమైందా కాలేదా? ఎప్పటి నుంచో చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కానీ కన్ఫ్యూజన్ కొంతమందికి ఉంటుంది బేసిక్స్ లో, అందుకే అడుగుతున్నాను. అభిషేక్ జాయిన్ అయ్యాడా? అవ్వడు. ఎవరు ఇంపార్టెంట్ క్లాసులు అన్నీ ఎవరు? దానిక అర్థమైందా నీకు? ఎవరికి డౌట్ ఉండకూడదు. బాలు, సుస్మిత, సురేఖ, శ్రీహిత, రోహిత్, రాహుల్. హౌ విల్ యూ ఐడెంటిఫై? రెండు నౌన్స్ కూడా ఒకరినే రిఫర్ చేస్తున్నాయి, ఎలా ఐడెంటిఫై చేస్తాం? when we use only one article లేదా one determiner, one article లేదా one determiner, ఒక అడ్జెక్టివ్ వాడుతున్నాం, మై ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్. అలాగే నెక్స్ట్ లైన్ చూడండి, when two singular nouns refer to different things or persons, రెండు నౌన్స్ ఉన్నాయి, వేరు వ్యక్తులను రిప్రజెంట్ చేసినప్పుడు ప్లూరల్ నౌన్ పెట్టాలి, ప్లూరల్ వర్బ్ పెట్టాలి. ద ప్రిన్సిపల్ అండ్ ద కరస్పాండెంట్, చూసారా ఇందాక దానికి ఇక్కడికి డిఫరెన్స్. ఇక్కడ ద ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్, ఇక్కడ ద ప్రిన్సిపల్ అండ్ ద కరస్పాండెంట్, అంటే ఇద్దరు, ప్రిన్సిపల్ వచ్చారు, ద కరస్పాండెంట్, ఇతనికి ఒకటి పెట్టారు, అక్కడ ఒకటి పెట్టారు. ఎగ్జాక్ట్లీ, ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్టెక్స్ క్లాసెస్ శ్రీ సురేష్. ఫౌండర్ నేనే, డైరెక్టర్ నేనే. ఫౌండర్ ఒకళ్ళు, డైరెక్టర్ ఇంకొకళ్ళు అనుకోండి, అప్పుడు రెండు పెట్టాలి. ద ఫౌండర్ అండ్ ద డైరెక్టర్ హ్యావ్ కమ్. ద ప్రిన్సిపల్ అండ్ ద కరస్పాండెంట్ హ్యావ్ అరైవ్డ్. హ్యావ్ ఎందుకు పెట్టాం? బికాస్ ప్లూరల్. ద కరస్పాండెంట్ ఇండికేట్స్ వన్ పర్సన్, the principal indicates another person. Repetition of article the indicates they are two different individuals. I hope it is clear. ఇది క్లియర్ గా ఉంటే మీరు చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్యూటిఫుల్. when two singular subjects are connected by or, nor, either, the verb should be singular. ఇది నేను సింపుల్ గా చెప్పేస్తాను మీకు. ఇందులో ఏమవుతుందంటే ఎంత కష్టపడక్కర్లా, ఇన్ని రూల్స్ రాయక్కర్లేదు, ఎంత కష్టపడక్కర్లేదు. సో బేసికల్ గా చూడండి, ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. జస్ట్ ఫాలో రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఫాలో అయితే సరిపోతుంది. చూడండి, వాట్ ఈస్ రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ? రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ అంటే ఏంటో తెలుసా? నియర్నెస్, దగ్గరగా ఉండడం. ఒకాబులరీ కూడా వచ్చింది మీకు. ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్, దగ్గరగా ఉండడం అన్నమాట. ఇప్పుడు వెనెవర్ ఐ యూజ్, కొన్ని సెంటెన్సెస్ రాస్తాను చూడండి. వెనెవర్ ఐ సే ఏది పెట్టాలి? లైక్ పెట్టాలా, లైక్స్ పెట్టాలా? లైక్స్ పెట్టాలి. ఎందుకు? సింపుల్ రూల్, ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. వర్బ్ ఏదైతే ఉందో, ఇది కదా వర్బ్, వర్బ్ కి ప్రాక్సిమేట్ గా అంటే దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏది? ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి సురేష్, ఇంకొకటి నరేష్. మీరు ఒకటే చూడండి, ఈ వర్బ్ లైక్ ఆర్ లైక్స్, దీనికి ఏది దగ్గరగా ఉంది? నరేష్. ఈజ్ నరేష్ సింగులర్? ఒకే క్వశ్చన్ అడగండి, ఈజ్ నరేష్ సింగులర్? ఎస్, గో విత్ లైక్స్. నరేష్ సింగులర్ కాబట్టి, నరేష్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి, థర్డ్ పర్సన్ ప్లస్ సింగులర్, థర్డ్ పర్సన్ మరియు సింగులర్ అయినప్పుడు ఏమవుతుంది? వర్బ్ కి ఎస్ వస్తుంది పక్కన, కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ లైక్స్.
నెయిదర్ నార్ ఉన్నప్పుడు, ఎయిదర్ ఆర్ ఉన్నప్పుడు, ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు ఫాలో రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ప్లోరల్ అయితే ప్లోరల్ వర్బ్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్ థర్డ్ పర్సనా ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా ప్లోరలా సింగులరా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఈ పాయింట్ క్లియర్ గా ఉందా లేదా? టైప్ ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్. ఇది కాంపిటేటివ్ ఇంగ్లీష్. మొన్నటి వరకు నిన్నటి వరకు చెప్తున్నవన్నీ కూడా. ఓకే, సమ్మన్ ఇస్ ఆస్కింగ్ వన్స్ అగైన్. Vanya, yeah. So Vanya, look at this. There are two subjects, Suresh and Naresh. We are saying neither Suresh nor Naresh dash chocolates. సురేష్ కి మరియు నరేష్ కి చాక్లెట్స్ లైక్ అనే పదం ఇచ్చారు. నచ్చవు. నెయిదర్ నార్ అంటే నెగిటివ్ వస్తుంది మీనింగ్. మీనింగ్ ఏంటి? నచ్చవు. దే డోంట్ లైక్ ఇట్. వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే లైక్ పెట్టాలా లైక్స్ పెట్టాలా అనేది క్వశ్చన్ మార్క్. లైక్ అనేది ఎప్పుడు పెడతాం? దాని ముందున్న సబ్జెక్ట్ ప్లోరల్ అయితే లైక్ అని వస్తుంది. లైక్స్ వర్బ్ పక్కన ఎస్ ఎప్పుడు వస్తుంది? సింగులర్ అయితే. థర్డ్ పర్సన్ అయ్యి ఉండాలి, సింగులర్ అయ్యి ఉండాలి. నరేష్ అనేది థర్డ్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సింగులర్. అప్పుడు లైక్స్ వస్తుంది. అయితే సురేష్ నరేష్ ఇద్దరి కింద కన్సిడర్ చేయాలా, ఒకళ్ళ కింద కన్సిడర్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. సో మేమేం చెప్తున్నాను? రూల్ ఏంటి? రూల్ ఆఫ్ థంబ్ ఏంటి? ప్రాక్సిమిటీ. ఈ వర్బ్ కి దగ్గరగా ఏది ఉందో చూడు. నరేష్ ఉంది. నరేష్ సింగులరా ప్లోరలా చూడు. నరేష్ ఇస్ సింగులర్. సో గో విత్ నరేష్ సింగులర్ కాబట్టి నరేష్ కి ఏ వర్బ్ అయితే ఫిట్ అవుతుందో అది పెట్టేసుకోవడం. నరేష్ సింగులర్ కాబట్టి ఐ విల్ గో విత్ లైక్స్. అర్థమైందా వన్యా? ఓకే. సిమిలర్గా ఐ విల్ గివ్ యూ వన్ మోర్. విమల, నువ్వు టూ మచ్ విమల. ఐ పెట్టిన హ్యావే వస్తుంది, స్టూడెంట్స్ పెట్టిన హ్యావే వస్తుంది. హ్యాజ్ ఎలా వచ్చింది అసలు? Neither the students nor I dash attending the party. నేను అందుకే చెప్పాను స్ట్రైట్ ఫార్వర్డ్ రూల్. రూల్ ఏంటి? రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. వాట్ ఈస్ రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ? ఈ వర్బ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఏదైతే వర్బ్ పెట్టాలనుకుంటున్నామో దానికి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏది? ఐ. ఐకి యామ్ వస్తుందా యార్ వస్తుందా? యామ్ వస్తుంది. సో బ్లైండ్ గా యామ్ పెట్టేయాలి. మీకు ఏం అనిపిస్తుందో అది పెట్టకండి. నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపించింది. నో, అండర్స్టాండ్ ద రూల్ క్లియర్లీ. నెయిదర్ ద స్టూడెంట్స్ నార్ ఐ యామ్ అటెండింగ్ ద పార్టీ. మనకి నార్మల్గా ఆర్ పెట్టాలనిపిస్తుంది, నార్మల్గా సెన్స్ అది, అక్కడే తప్పులు వస్తాయి. నెయిదర్ ద స్టూడెంట్స్ నార్ ఐ. యూ హ్యావ్ టు గో విత్ రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. మనం ఫిల్ చేయాల్సిన వర్బ్ కి దగ్గరగా ఉన్న వర్బ్ ఏది? అది సింగులరా ప్లోరలా ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా? దట్ ఈస్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్. అంటే ఐ. ఐకి ఏమొస్తుంది? యామ్ వస్తుంది. ఆన్సర్ ఈస్ యామ్. ఈజ్ ఇట్ క్లియర్? ఐఎమ్ నాట్ టెలింగ్ యూ 3-4 రూల్స్. ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ వన్ రూల్. దట్ ఈస్ రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. ఇక్కడే తప్పులు వస్తాయి, అందుకే చెప్తాను.
అండ్ దిస్ ఈజ్ డామ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్. ఎర్రర్ స్పాటింగ్ లో చాలా చాలా ఎక్కువగా దీని నుంచి వస్తాయి. I'll write one more. Neither Naresh nor you dash going to movie. ఆన్సర్ అంటే బ్లైండ్ గా వెళ్ళిపోవడమే. రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. ద సబ్జెక్ట్ దట్ ఈస్ నియరర్ టు ది వర్బ్ ఏది? యూ. యూ పక్కన ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఆర్ వస్తుంది. ఆన్సర్ ఈస్ ఆర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్రతిసారి నెయిదర్ నారే వాడాను. యూ కెన్ ఆల్సో యూజ్ ఎయిదర్ ఆర్ లేదా ఓన్లీ ఆర్, ఓన్లీ నార్ పెట్టినప్పుడు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు రూల్స్. ఇక్కడ 3 రూల్స్ ఉన్నాయి, 3 ఒకటే. చూడండి, వెన్ టు నెయిదర్ సచిన్ నార్ కోహ్లీ ప్లేస్ ఫుట్బాల్. ఇది చూడండి, ఐ ఆర్ హీ సింపుల్ గా రాసేసారు. ఐ ఆర్ హీ హ్యాస్ టు గో. ఎందుకంటే హీ కదా, హీ పక్కన ఏం రావాలి? హ్యాస్ రావాలి. అలాగే ఐ ఆర్ దే, ఐ ఆర్ దే, దే పక్కన ఏం రావాలి? హ్యావ్ వస్తుంది. దే ఆర్ హీ, హీ తీసుకోవాలి, హీ తర్వాత హ్యాస్. అర్థమైందా? అయితే ఒకటి, పొలైట్ గా మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే థర్డ్ పర్సన్ ఫస్ట్ చెప్పి తర్వాత సెకండ్ పర్సన్ చెప్పి తర్వాత నీ గురించి చెప్పాలి. ఐ ఆర్ ఐ అని స్టార్ట్ చేయకూడదు. అది పొలైట్ అంటే గ్రామటికల్ గా కరెక్టే. మీరు అడుగుతారేమో అది గ్రామటికల్ గా తప్పు కాదు. గ్రామటికల్ గా కరెక్టే కానీ కర్టియస్ కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ లో అలా మాట్లాడకూడదు. మీకు ఎగ్జామ్ లో ఇచ్చారు అనుకోండి, ఆ క్వశ్చనే తప్పు అనడానికి లేదు. ఐ అండ్ నరేష్ అన్నాడు అనుకోండి, నేను నరేష్ అన్నాను అనుకోండి, అది గ్రామటికల్ గా కరెక్టే కానీ జనరల్ గా మూడో వ్యక్తిని ఫస్ట్ చెప్పి తర్వాత మన గురించి చెప్పాలి. అది మర్యాద. నరేష్ అండ్ ఐ అనాలి, అది మర్యాద. స్పోకెన్ లో మీరు నరేష్ అండ్ ఐ అనాలని చెప్తాను. రిటర్న్ లో వచ్చినప్పుడు అది పొలైట్నెస్, అంతేగాని గ్రామర్ పరంగా తప్పేమీ లేదు. నరేష్ అండ్ ఐ అయినప్పుడు ఐని పట్టుకొని ఐ నరేష్ అండ్ ఐ యామ్ అంటాం. ఐ అండ్ నరేష్ అయితే ఈజ్ అనాలి, అండ్ కాదు ఐ ఆర్ నరేష్. అర్థమైందా? నెయిదర్ నారు ఎయిదర్ ఆర్కి మాత్రమే ఇవి. ఇప్పుడు చూడండి, సురేష్ అండ్ ఐ ఆర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏది పెడతారు? ఎగ్జాక్ట్లీ, ఇన్ దిస్ కేస్ యూ హ్యావ్ టు గో విత్ ఆర్. ఇందాక చెప్పిన రూల్స్ అన్ని దేనికి? ఇందాక చెప్తున్న రూల్స్ అన్ని దేనికి? ఓన్లీ నెయిదర్ నార్కి ఎయిదర్ ఆర్కి. సురేష్ అండ్ ఐ అన్నప్పుడే తెలిసిపోతుంది సురేష్ మరియు నేను ఇద్దరం తెలిసిపోతుంది కదా. మీరు తెలుగులో అనుకోండి చాలా ఈజీగా అర్థమైపోతుంది. సురేష్ మరియు నేను. తెలుగు మీకు అనుకోవడం వల్ల ఎంత ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఇదే క్వశ్చన్ మీకు చెప్తాను, అర్థమైపోతుంది మీకు. సురేష్ మరియు నేను అని అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ప్లోరల్ అనిపిస్తుందా, సింగులర్ అనిపిస్తుందా? ప్లోరలే కదా. సో యూ విల్ డైరెక్ట్లీ గో విత్ ఆర్. ఇప్పుడు చూడండి, ఇంకొకటి చెప్తాను. నరేష్ లేదా సురేష్. తెలుగులోనే అనుకోండి, నరేష్ లేదా సురేష్ అంటే ఎవరో ఒకళ్ళే కదా. దాని అర్థం ఏంటి? ఎవరో ఒకళ్ళనే కదా. నరేష్ కానీ సురేష్ కానీ వచ్చాడా, నరేష్ కానీ సురేష్ కానీ వచ్చాడా. అర్థమైందా? సింగులరే కదా దాని మీనింగ్. నరేష్ కానీ వాళ్ళు కానీ, నరేష్ కానీ వాళ్ళు కానీ, ఎయిదర్ నరేష్ ఆర్ దే. ఇక్కడ దే అనేది మనం ఇండికేట్ చేసుకుంటాం. కానీ 2 సింగులర్ వర్బ్స్ పెట్టి ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ ఆర్ కానీ పెట్టామనుకోండి, సింగులర్ కింద కన్సిడర్ చేయాలి.
ఇవాళ ఈ చాప్టర్ అయిపోగానే దెర్ విల్ బి క్విజ్ ఆన్ దిస్ టాపిక్. మీకు యాప్లో టెస్ట్ వస్తుంది, రాయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 7 చూడండి. వెన్ ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ యూజ్డ్, కలెక్టివ్ నౌన్స్ మనం నేర్చుకున్నాం, చాలా రాసాం, మీకు లింక్ పెట్టాను, అది అలా వదిలేసి ఉంటారు పక్కన పెట్టేసి నాకు తెలిసి. వెన్ ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ యూజ్డ్, వాట్ ఈస్ ఎ కలెక్టివ్ నౌన్? సంథింగ్ దట్ ఇండికేట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ యానిమల్స్, దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. A singular verb is to be used if the noun refers to the whole collection, and a plural verb is to be used if the noun refers to the individual members of the collection. ఎవరికైనా అర్థమైందో లేదో మరి చూడండి ఒకసారి, మీనింగ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ వర్బ్ అనేది ఓకే, కలెక్టివ్ నౌన్ అనేది గ్రూప్ అంతా కలిపి చెప్పినట్టయితే, గ్రూప్ అందరినీ కలిపి రిప్రజెంట్ చేస్తే, అంటే ఒక గ్రూప్గా దాన్ని రిప్రజెంట్ చేస్తే సింగులర్ వెబ్ వాడాలి. అలా కాకుండా ఇఫ్ ఇట్ రిఫర్స్ టు ద ఇండివిజువల్ మెంబర్స్ ప్లూరల్ వెబ్ వాడాలి. మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఆన్సర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ద జ్యూరీ హ్యాస్ డెలివర్డ్ ఇట్స్ వర్డిక్ట్. జ్యూరీ అంటే అర్థం ఏంటి? ఏ జ్యుడిషియల్ బాడీ ఆథరైజ్డ్ టు అడ్జుడికేట్. జ్యుడిషియల్ బాడీ అంటే అర్థం ఏంటి? జ్యూరీలో ఒక జడ్జి ఉంటారా, మోర్ దెన్ వన్ ఉంటారా? మోర్ దెన్ వన్ ఉంటారు. జ్యూరీ జనరల్లీ ఎంతమంది ఉంటారు? మోర్ దెన్ వన్ జడ్జ్. 3 కావచ్చు, 5 కావచ్చు, ఉండొచ్చు. ఆడ్ నెంబరే ఉంటుంది. ఆడ్ నెంబర్ ఎందుకు ఉంటుంది? తీర్పులు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారనుకో, ఒకరు ఎస్ అని, ఒకరు ఫేవరబుల్ గా, ఒకరు నెగిటివ్ గా ఇచ్చారనుకోండి, ఈవెన్ నెంబర్ అయితే ఇద్దరిది ఈక్వల్ అయిపోతే మళ్ళీ తలనొప్పి వస్తుంది. అందుకని ఆడ్ నెంబర్ తీసుకుంటారు. మెజారిటీ తీర్పు ఎవరిస్తే ఆ తీర్పు ఫైనల్ తీర్పు అవుతుంది అన్నమాట. ద జ్యూరీ హ్యాస్ డెలివర్డ్ ఇట్స్ వర్డిక్ట్. బ్యూటిఫుల్. ఈ రెండు కూడా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అబౌట్ రైట్ టు ప్రైవసీ. బ్యూటిఫుల్. చూడండి ఒకసారి. జ్యూరీలో 3 ఉన్నారు అనుకుందాం. జస్టిస్ శ్రీకృష్ణ, ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? బాబ్డేనా? ఇంతకు ముందు ఎవరు? వెళ్ళిపోయింది ఎవరు? రంజన్ గొగోయ్. ఓకేనా? వీళ్ళ 3 జ్యూరీ మెంబర్స్ అనుకోండి. ఓకే, రైట్ టు ప్రైవసీ మీద వీళ్ళకి తీర్పు ఇవ్వమని అడిగారు. కేసు జరిగింది. సో మిస్టర్ శ్రీకృష్ణ అన్నారు రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. మిస్టర్ బాబ్డే అన్నారు ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. మిస్టర్ గొగోయ్ అన్నారు నాట్ ఎన్ ఎఫ్ఆర్. ఎన్ఎఫ్ఆరా ఏఎఫ్ఆరా? ఏ ఫండమెంటల్ రైటా, యాన్ ఫండమెంటల్ రైటా? చూసారా, ఎక్స్పాండ్ చేసి ఫండమెంటల్ రైట్ అని రాసినప్పుడు ఫా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ పెట్టాను. ఇలా ఎఫ్ఆర్ అని రాసినప్పుడు ఏమైపోయింది? ఎఫ్ ఏ. ఎలా చదువుతాం? ఎఫ్ ఎలా చదువుతాం? ఎఫ్. ఇదేంటి? వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ వచ్చింది. యాన్ ఎఫ్ఆర్ ఆర్ ఏ ఫండమెంటల్ రైట్. గొగో ఏమో నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అన్నారు, వీళ్ళిద్దరేమో ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. సో ఇప్పుడు నేను ఏమంటాను, న్యూస్ పేపర్లో రాసినప్పుడు ద జ్యూరీ అంటే అర్థం ఏంటి? ఇదంతా ఒకటే. I don't know, I'm not talking about the individual members. I'm talking about a judicial body which is singular. అర్థమవుతుందా? It is a body which is singular. A singular body has delivered its verdict. తీర్పుని ఇచ్చింది అంటాం, అంతే కదా? తీర్పుని ఇచ్చిందనే కదా అంటాం మనం. We are referring to the judicial body, not the individual members. When we are referring to the judicial body as such, మీరు చూడండి, రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది అంటారు పేపర్లో. తీర్పునిచ్చింది అంటారు కానీ ఇచ్చారు అంటారా? ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఒక బాడీ. when you are referring to that body you call it singular. obviously it is singular. అలా కాకుండా అయితే ఈ విషయంలో
ద జ్యూరీ మెంబర్స్ ఎవరు? వీళ్ళంతా జ్యూరీ మెంబర్స్ అని అనక్కర్లా, జ్యూరీ అని చెప్పి అనొచ్చు అప్పుడు కూడా. ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. ఎందుకు? అందరూ ఒకే ఒపీనియన్ చెప్పలా. శ్రీకృష్ణ బాబ్డే ఏమో ఫండమెంటల్ రైట్ అని చెప్పారు, గొగోయ్ ఏమో నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. సో దే ఆర్ నాట్ ఓకే యూనిఫైడ్ ఇన్ దేర్ అప్రోచ్. అంటే వాళ్ళు ఒక ఒపీనియన్ మీద లేరు, వాళ్ళ ఒపీనియన్స్ ఏమో డివైడ్ అయ్యాయి. అందుకని ఏం చెప్తాం? ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. ఇక్కడ ద జ్యూరీ అన్నప్పుడు ఏంటి అర్థం? వీఆర్ రెఫరింగ్ టు ద ఇండివిజువల్ మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అని అర్థం. అంటే కాంటెక్స్ట్ బట్టి పిక్ చేసుకోవాలి. రెండు చోట్ల కూడా నేను జ్యూరీ అనే వాడతాను, కానీ మొదటి చోట నేను వాడినప్పుడు ఒక రాజ్యాంగ ధర్మాసనం లేదా లీగల్ బెంచ్, లేకపోతే ఒక బాడీ లాగా, ఒక దీనిలాగా మనం దాన్ని అనుకున్నాం. రెండో కేసులో వీఆర్ రెఫరింగ్ టు ద ఇండివిజువల్ మెంబర్స్, నాట్ ది బాడీ యాజ్ సచ్. ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ. మెంబర్స్ ఆఫ్ ద బాడీ నుండి ప్లూరల్ అయిపోతుంది, ఎందుకంటే మోర్ దాన్ వన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ ఇంకొక ట్రిక్ కూడా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూడండి. ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. ఇక్కడే మీకు దేర్ వచ్చేసింది, ఇక్కడ ఇట్స్ వచ్చింది. ఇట్స్ బట్టి అది సింగులర్ అని చెప్పేయచ్చు, ఇక్కడ దేర్ బట్టి అది ప్లూరల్ అని చెప్పేయచ్చు. బట్ ఎనీవే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను డీటెయిల్డ్ గా. నెక్స్ట్ చూడండి. వెన్ విత్ యాజ్ వెల్ యాజ్ కనెక్ట్స్ టూ నౌన్స్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్, ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద ఫస్ట్ నౌన్. చూడండి, నెయిదర్ నారు ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు ఏం చేసాం? ప్రాక్సిమిటీ, దగ్గరగా ఏదో సెకండరీ, చివరిగా ఏదో వచ్చిందో దాంతో అగ్రీ అవ్వాలి. కానీ విత్, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? మొదటి దాంతో అగ్రీ అవ్వాలి అన్నారు. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు. దీని తెలుగులో అనుకోండి, మీకు అర్థమైపోతుంది. మొదటి సెంటెన్స్ చూడండి, మొదటి ఎగ్జాంపుల్. ద ప్రెసిడెంట్ అలాంగ్ విత్ ఆల్ హిజ్ ఎయిడ్స్ హ్యాస్ అరైవ్డ్. తెలుగులో చెప్పండి దీన్ని. రాష్ట్రపతి లేదా ద ప్రెసిడెంట్, అధ్యక్షుడు తన సహాయకులతో పాటు విచ్చేశాడు. తెలుగులో అంతేనా? అలాంగ్ విత్ హిజ్ ఎయిడ్స్, ఏఐడిఈ, ఎయిడ్ అంటే హెల్పర్, హెల్ప్ చేసేవాడు. తన సహాయకులతో పాటు అధ్యక్షుడు విచ్చేశాడు. ఇక్కడ మనం చెప్తుంది ఏంటి? అధ్యక్షుడే తన సహాయకులతో పాటు అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విచ్చేశాడు. సో ఇక్కడ అధ్యక్షుడు అనేదే మనకి నౌన్. అధ్యక్షుడు అనేది సింగులర్ కాబట్టి we go with has. సెకండ్ చూడండి. The president as well as all the ministers has arrived. దీని తెలుగులో చెప్తుంది. అధ్యక్షుడు మిగిలిన మినిస్టర్స్ లాగే, వాళ్ళలాగే వచ్చాడు. యాజ్ వెల్ యాజ్ మినిస్టర్స్, మంత్రులందరిలాగే అధ్యక్షుడు విచ్చేశాడు. ఇక్కడ కూడా యాజ్ వెల్ యాజ్ వాళ్ళలాగే అధ్యక్షుడు వచ్చాడు. అగైన్ యువర్ సబ్జెక్ట్ మీరు చక్కగా తెలుగులో అనుకుంటే నాకు ఎంత సుఖంగా అనిపిస్తుందో. ఇది చూసినప్పుడల్లా అనుకున్నాను, ఈ రూల్స్ బట్టి కొట్టడం ఎందుకు, తెలుగులో అనుకుంటే మనకి అసలు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కదా అనిపించింది. నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ కి ఈ రూల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకి ఫీల్స్ ఇట్. చెప్తున్నప్పుడు అర్థమైపోతుంది, ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ గా తెలిసిపోతుంది ఏంటి అనేది. మనం దీని ఒక రూల్ లాగా బట్టి కొట్టేటప్పుడు ఏమవుతుందంటే యూ లూజ్ దట్ న్యాచురల్ నేటివ్ ఫ్లేవర్, బికాజ్ ఇట్స్ నాట్ అవర్ లాంగ్వేజ్. అందుకే నేనేం చెప్తున్నాను, యూ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు యువర్ లాంగ్వేజ్ అండ్ యూ విల్ ఫీల్ ఇట్. తెలుగులో చెప్పండి చూడండి. హెడ్ మాస్టర్ గారు మిగిలిన టీచర్లు అందరితో పాటు వచ్చారు. ఇక్కడ వచ్చారంటే గౌరవానికి వచ్చారు అంటున్నాం, కానీ సింగులరే కదా. మన ఉద్దేశం ఏంటి? మిగిలిన టీచర్లు అందరితో పాటు హెడ్ మాస్టర్ గారు వచ్చారు. హెడ్ మాస్టర్ గారే మనకి సింగులర్ కాబట్టి హ్యాజే పెట్టాలి. ఓకే, అదే రివర్స్ పెట్టి చూడండి. ఇది చూడండి. ద టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ద హెడ్ మాస్టర్ హ్యావ్ అరైవ్డ్. తెలుగులో చూడండి. టీచర్లు అంతా హెడ్ మాస్టర్ గారి లాగే వచ్చారు. హెడ్ మాస్టర్ గారి లాగే, కానీ అది సబ్జెక్ట్ కాదు. ఏది సబ్జెక్టు? టీచర్లంతా, టీచర్స్, ఆల్ ద టీచర్స్, టీచర్లు. సో టీచర్లు అనేది సబ్జెక్ట్ అక్కడ. సో కాబట్టి ప్లూరల్. సో వెన్ యూ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ యువర్ నేటివ్ లాంగ్వేజ్ యూ ఫీల్ ఎట్ హోమ్. చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో బ్లైండ్ గా మనం చేయాల్సినవి ఏంటి? విత్లు యాజ్ వెల్ యాజ్ లో వచ్చినప్పుడు బ్లైండ్ గా కూడా కాదు, కొంచెం ఆలోచిస్తే హిట్ అయిపోతుంది. యూ గో విత్ ది
ఫస్ట్ నౌన్. ఈజ్ ఇట్ క్లియర్? డౌట్ ఉంటే అడగండి, డోంట్ హెజిటేట్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఓకే, ఇప్పుడు ఈచ్, ఎవ్రీ, మెనీ, ఇవన్నీ మీకు చెప్పాను ఇంతకు ముందు మనకు ప్రొనౌన్స్ చెప్పినప్పుడు. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్పాం. ఈచ్, ఎవ్రీ, ఎనీ, వీటి అర్థం ఏంటి? ఎనీబడి, ఎవ్రీబడి, ఈచ్ పర్సన్, ఎవ్రీబడి, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నో తెలియదు. ఇండెఫినిట్ ఉన్నవాడికి బ్లైండ్ గా మనం సింగులర్ కింద తీసుకోవాలి. అలాగే ఎయిదర్, నైదర్, అలాగే మెనీ ఏ అన్నప్పుడు సింగులర్, మెనీ అన్నప్పుడు ప్లోరల్, మెనీ ఏ అన్నప్పుడు సింగులర్. చూడండి, ఎవ్రీ ఇండియన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అన్ ఆధార్ కార్డ్. ఎవ్రీ ఇండియన్ అన్నప్పుడు ప్రతి భారతీయుడు, సింగులరే కదా. నైదర్ ఆఫ్ ద టూ ఉమెన్, ఇద్దరిలో ఏ అమ్మాయి కూడా బాగాలేదు. తెలుగులో అనుకుంటే మీకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. నైదర్ ఆఫ్ ద టూ ఉమెన్, ఇద్దరిలో ఏ అమ్మాయి కూడా బాగాలేదు. ఈచ్ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ హ్యాస్ టు గెట్ ఎ ఫెయిర్ షేర్ ఆఫ్ నేషనల్ వెల్త్. దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశ సంపదలో భాగం కావాలి. మెనీ అండ్ ఐలాండ్ నేషన్ థ్రైవ్స్ ఆన్ టూరిజం. అంటే మెనీ ఐలాండ్ నేషన్స్ అనాలి, లేదా మెనీ అండ్ ఐలాండ్ నేషన్. యు ఎయిదర్ సే మెనీ ఐలాండ్ నేషన్స్, అప్పుడు మెనీ అనేది ప్లోరల్. కానీ మెనీ అండ్ ఐలాండ్ నేషన్ అన్నప్పుడు ఆల్దో ఇట్ ఇండికేట్స్ ప్లూరల్ బట్ ఇట్ సౌండ్స్ సింగులర్, కాబట్టి మనం సింగులర్ తీసుకోవాలి. మెనీ అండ్ ఐలాండ్ నేషన్ థ్రైవ్స్ ఆన్ టూరిజం. థ్రైవ్స్, చాలా ఐలాండ్ నేషన్స్ అన్ని కూడా టూరిజం మీద ఆధారపడతాయి. మనకి థాయిలాండ్ ఇట్లాంటి చూడండి చాలా కంట్రీస్, బాలి, మాల్దీవ్స్, ఇండోనేషియాలో బాలి ఉంది, మాల్దీవ్స్, ఇవన్నీ కూడా. ఇజ్ ఇట్ క్లియర్? రూల్ నెంబర్ 9, ఓన్లీ ఎయిదర్, ఓన్లీ నైదర్, ఈచ్, ఎవ్రీ వన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? సింగులర్ కింద కన్సిడర్ చేయాలి. రూల్ నెంబర్ 10 చూడండి, నన్ ఆఫ్. When none of is used as part of a sentence, the verb can be singular or plural depending upon the context. సందర్భాన్ని బట్టి అది సింగులరా ప్లోరల్ అనేది మనకి డిసైడ్ చేస్తాం నన్ ఆఫ్ అనేది వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి, నన్ ఆఫ్ ద పుల్వామా టెర్రరిస్ట్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ అప్రహెండెడ్ బై ద పాకిస్తాన్ గవర్నమెంట్. అక్కడ హ్యాజ్ పెట్టొచ్చు, హ్యావ్ పెట్టొచ్చు. దాని అర్థం ఏంటి? పుల్వామా టెర్రరిస్ట్ లో ఏ ఒక్కరిని కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ పట్టుకోలేదు. అప్రహెండ్ అంటే క్యాచ్, పట్టుకోలేదు. అక్కడ హ్యావ్ పెట్టినా తప్పులేదు, హ్యాజ్ పెట్టినా హ్యాజ్ అని పెడితే ఏ ఒక్కడు అనే మీనింగ్ వస్తుంది. అందులో ఎవరూ పట్టుబడలేదు లేదా ఏ ఒక్కరూ పట్టుబడలేదు అంటే మనం రెండిటికి నన్ ఆఫ్ పెట్టచ్చు. ఆ సిచ్యువేషన్ లో యూ కెన్ ఎయిదర్ గో విత్ హ్యాజ్ ఆర్ విత్ హ్యావ్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, నన్ ఆఫ్ ద పాసెంజర్స్ ఆఫ్ ద ఇల్ ఫేటెడ్ ప్లేన్ వాజ్ ఆర్ వర్ అలైవ్. ఇక్కడ కూడా తెలియదు, ఏ ఒక్కడు మిగలలేదు అనొచ్చు, ఎవరు మిగలలేదు అనొచ్చు. ఎవరు మిగలలేదు అన్నప్పుడు ప్లూరల్, ఏ ఒక్కడు మిగలలేదు అన్నప్పుడు సింగులర్. నన్ ఆఫ్ పెట్టినప్పుడు రెండు మీనింగ్స్ వస్తాయి, రెండు మీనింగ్స్ కరెక్టే. నువ్వేది చెప్పాలనుకుంటే అది వాడచ్చు. సో ఇదే రావాలి అని చెప్పి ఘంటాపదంగా మనం దాన్ని బట్టి చెప్పలేము. ఎగ్జాంపుల్ 3 and 4 చూడండి, మీకు బల్బ్ వెలిగిపోతుంది. నన్ ఆఫ్ ద కేక్ హ్యాస్ బీన్ ఈటెన్ బై ద విజిటర్స్. అర్థమైందా? ఇక్కడ కేక్ లో ఏ ముక్క కూడా విజిటర్స్ తినలేదు, విజిటర్స్ తో తినబడలేదు. ఇక్కడ నన్ను దేన్ని రిఫర్ చేస్తుంది? కేక్ ని. కేక్ లో ఏ భాగం కూడా, ఏ మొక్క కూడా విజిటర్స్ చేత తినబడలేదు. నన్ ఆఫ్ ద కేక్ హ్యాస్ బీన్ ఈటెన్.
అక్కడ నన్ అనేది కేక్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, కేక్ సింగులర్ కాబట్టి, అందులో భాగం సింగులర్ కాబట్టి మనం సింగులర్ నౌన్ కింద తీసుకుంటాం. ఎగ్జాంపుల్ 4, నన్ ఆఫ్ ద ప్లేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వేరింగ్ దేర్ బ్యాడ్జెస్. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇక్కడ దేర్ ఉంది. ఇక్కడ దేర్ ఏంటి ఇండికేట్ చేస్తుంది, ప్లూరల్ అని. అర్థమైందా? అక్కడ దేర్ లేకపోతే మళ్ళీ తెలియదు. డాష్ వేరింగ్ బ్యాడ్జెస్ అనేసారు అనుకోండి, వజ్ పెట్టొచ్చు, వర్ పెట్టొచ్చు. కానీ దేర్ పెట్టారు కదా, దేర్ ఇండికేట్స్ ప్లూరల్నెస్, ప్లూరల్ అని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వర్ పెట్టాలి. డౌట్ ఉందా ఎవరికైనా? చూడండి కేర్ఫుల్, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, టేక్ సమ్ టైం, అర్థం చేసుకోండి. మీకు వెరీ సింపుల్ అబ్బా, ప్లోరల్ సింగులర్ ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. ఇక్కడ దైర్ అనేది ఉంది కదా, దైర్ అనేది ఇండికేటర్ ప్లోరల్ అని, అందుకని వర్ పెట్టేసాం. దైర్ బ్యాడ్జెస్, దట్ మీన్స్ వీఆర్ రెఫరింగ్ టు ప్లూరల్. ఏ ప్లేయర్లు ఎవరు కూడా బ్యాడ్జెస్ వేసుకోలేదు అని చెప్తున్నాం. ఇక్కడేమో కేక్. మూవింగ్ ఆన్ టు రూల్ నెంబర్ 11, ఎర్రర్ డ్యూ టు ప్రాక్సిమిటీ. ఎర్రర్ డ్యూ టు ప్రాక్సిమిటీ, ఇందాక రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ చెప్పాను, ఇప్పుడు ఎర్రర్ డ్యూ టు ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ వల్ల ఎర్రర్ వస్తుంది. ప్రాక్సిమిటీ అంటే అర్థం ఏంటి, దగ్గరగా ఉండడం వల్ల తప్పులు జరుగుతాయి. ఎందుకు చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 1 చూడండి, ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ ద సేమ్. చూసారా, ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆల్ దీస్ చిల్డ్రన్, మనకి ఏం కనిపిస్తుంది, చిల్డ్రన్. ఆల్ దీస్ చిల్డ్రన్ చూడగానే మనకి ప్లూరల్ అనిపిస్తుంది, అందుకని ఆర్ పెట్టేసాం, అంతేనా? కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద ఏజ్ గ్రూప్. ఏజ్ గ్రూప్ అనేది సబ్జెక్ట్. ఈ పిల్లలందరి యొక్క ఏజ్ గ్రూప్ ఒకటే, సేమ్. ఏజ్ గ్రూప్ అనేది సబ్జెక్ట్, ఏజ్ గ్రూప్ అనేది సింగులర్ కదా, ఏం పెట్టాలి, ఈజ్ అని పెట్టాలి. ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఈజ్ ద సేమ్. ఈజ్ ఇట్ క్లియర్? చూడండి. ఇంగ్లీష్ వీక్ ఉన్న వాళ్ళు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అర్థం కాకుండా తలోపేకండి. ఇప్పుడు మనం చేస్తున్నామే యాక్చువల్ కాంపిటేటివ్ ఇంగ్లీష్. నిన్న మొన్నటి వరకు చెప్పినవన్నీ గ్రామర్ అంటే బేసిక్స్ అనమాట. ఆ బేసిక్స్ని వాడి వీటిని మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, ఎవరికి అర్థం కాకపోయినా అడగాలి. సో ఎర్రర్ డ్యూ టు ప్రాక్సిమిటీ, ఎందుకంటే ఈ వర్బ్కి దగ్గరగా దీస్ చిల్డ్రన్ ఉంది కాబట్టి, దీస్ చిల్డ్రన్ అనేది మనకి ప్లూరల్ కాబట్టి మనం ఆర్ పెట్టేసాం. కానీ అక్కడ సబ్జెక్ట్ అనేది దీస్ చిల్డ్రన్ కాదు. ఏది సబ్జెక్టు, ద ఏజ్ గ్రూప్. ఎలా తెలిసింది, మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అది ఎలా తెలిసింది అనేది రూల్ కాదు, మనం ఆలోచించాలి, బుర్ర పెట్టాలి. ద ఏజ్ గ్రూప్ చెప్తున్నాం కదా, ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఈజ్ ద సేమ్. పిల్లలందరి ఏజ్ గ్రూప్ ఒకటే. నెక్స్ట్ చూడండి, రూల్ నెంబర్ 12. ఒక క్లాస్లో అయిపోతుంది, మొత్తం 16. యా, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఈజ్ వెరీ టాలెంటెడ్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. చూడండి, అబ్బాయి రాశాడు, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ వెరీ టాలెంటెడ్ అని రాశాను. ఈజ్ పెట్టాలా, ఆర్ పెట్టాలా? టీమ్ మెంబర్స్ కనిపించింది కదా అని చెప్పి ప్లూరల్ అనుకోకూడదు. వన్ ఆఫ్ ద అన్నాం కదా, అంటే ఒక్కళ్ళే. ఈ టీమ్ మెంబర్స్ లో ఒక్కళ్ళే, అందులో ఒకడు వెరీ టాలెంటెడ్ కాబట్టి ఈజ్. గుడ్ ఎగ్జాంపుల్. A relative pronoun is a pronoun which follows a noun called antecedent and is related to the noun.
The noun in this case is called the antecedent. The verb should agree with the antecedent. చూడండి నేను అర్థం ఏంటి? I am a person who hates hypocrisy. ఇక్కడ సబ్జెక్ట్ అయ్యా ఏ పర్సనా ఆలోచించండి. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనేది హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేన్ని ఫాలో అయింది? నౌన్ ని ఫాలో అయింది. ఆ నౌన్ ఏది? పర్సన్. అదేంటి? ఇక్కడ యాంటిసిడెంట్ ఏది? పర్సన్ అనమాట. హూ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? పర్సన్ ని. ఐఎమ్ ఏ పర్సన్, నేను ఒక పర్సన్ ని. ఎటువంటి పర్సన్ ని? హూ హేట్స్ హిపోక్రసీ, లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండడాన్ని అసహించుకునే పర్సన్. సో ఇక్కడ హూ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? పర్సన్. సో పర్సనే మనకి సబ్జెక్ట్ కింద వస్తుంది కాబట్టి పర్సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హేట్స్ వస్తుంది. ఐ తీసుకుంటే హేట్ రావాలి, కానీ పర్సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హేట్స్ వస్తుంది అనమాట. దాని అర్థం అది. ఐఎమ్ ఏ పర్సన్ హూ హేట్స్ హిపోక్రసీ అని చెప్పినప్పుడు హూ ఇండికేట్స్ ఏ పర్సన్ అండ్ పర్సన్ కి హేట్స్. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తో ఈ వర్బ్ అగ్రీ అవ్వాలి. హేట్స్ మస్ట్ అగ్రీ విత్ పర్సన్. ఇట్స్ షుడ్ నాట్ అగ్రీ విత్ ఐతో కాదు, పర్సన్ తో. దో ఐ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్, the verb hates has to agree with its antecedent. What is that antecedent? Person, which is a third person singular word and a noun in this case. మా ఇన్స్టిట్యూట్ లో ఏకలవ్య సార్ అని ఒక 70 year ప్లస్ పెద్ద ఆయన ఉన్నారు, ఇంగ్లీష్ సార్. ఆ సార్ తయారు చేశారు ఇది. రూల్ నెంబర్ 13 చూడండి. Rule number 13. Some nouns which are plural in form but singular in meaning take a singular verb. Interesting కదా? చూడడానికి ఏమో ప్లూరల్ కానీ మీనింగ్ ఏమో సింగులర్. చూడడానికి ప్లూరల్, మీనింగ్ సింగులర్. మీనింగ్ ఏమో సింగులర్. చూడండి, వాట్ ఈస్ ద న్యూస్? న్యూస్ ఏంటి వాళ్ళ? చూడడానికి న్యూస్ ప్లూరల్ లా కనిపిస్తుంది, ఎస్ ఉంది కదా అని, కానీ అది సింగులర్. ఫిజిక్స్ ఒక సబ్జెక్టే కదా, అది ఎస్ ఉంది అని చెప్పి ప్లూరల్ అనుకోకూడదు. అందుకే ఫామ్ లో ప్లూరల్ కానీ మీనింగ్ లో సింగులర్. ఫిజిక్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్, సింగిల్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ ఇది అగైన్ సింగులర్, పక్కన ఎస్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ సింగులర్. సబ్జెక్ట్ ఆఫ్ టెర్రర్ ఫర్ సమ్ స్టూడెంట్స్. పాలిటిక్స్ ఈజ్ అగైన్ సింగులర్, అది ఒక సబ్జెక్ట్. ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూడండి, ఇది ఇడియం. ఇది మై కప్ ఆఫ్ టీ. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే నేను దానికి పనికిరాను. నేను మహేష్ బాబు దగ్గరికి వెళ్ళారు అనుకోండి, పాలిటిక్స్ అంటే నాకు సినిమాలేనండి, నాట్ మెంట్ ఫర్ మీ. కరెక్ట్, నాకు సినిమాలే కానీ పాలిటిక్స్ నాకు సూట్ కావు, అది నా జానర్ కాదు అని చెప్పి అంటారు. చూడండి, అలాగనమాట. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం యొక్క పరిహారం చావే. ఓకే, రూల్ నెంబర్ 14 చూడండి. సమ్ నౌన్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్. క్లాసెస్ అని వినిపించింది కదా అని చెప్పి ప్లూరల్ అనుకోకూడదు. ఇన్స్టిట్యూట్ పేరు అది, వెరీ గుడ్. ప్లూరల్ యా, కానీ మీనింగ్ సింగులర్. Some nouns which are singular in form but plural in meaning take a plural verb. నేను ఎక్కువగా రూల్స్ కోసం తనుకోకూడదు, వెంటనే ఎగ్జాంపుల్కి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు క్లాస్ చెప్పినా మీరు అర్థం చేసుకున్నారో లేదో, ఎడిటోరియల్ చెప్పినప్పుడు కానీ, ఏది జనరల్ స్టడీస్ చెప్పినప్పుడు కానీ, ఇంగ్లీష్ చెప్పినప్పుడు కానీ సెంటెన్సెస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఐ విల్ ఇమ్మీడియట్లీ గో ఫర్ ది ఎగ్జాంపుల్. మీకు ఉదయం ఎడిటోరియల్ ఎవరైనా వింటే జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ 4-5 సార్లు చదివినా మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థం అవుతుంది? వెన్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. డెఫినేషన్ చదవడం వల్ల ఉపయోగం లేదు, ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈజ్ ద వాల్యూ, ఈజ్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ అన్ ఐటమ్ లెస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. అది డెఫినేషన్. అర్థమైందా? ఫైనల్ వాల్యూ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. ఏం అర్థం అవుతుంది మన మొక్క? మనకి అది ఏం ఒక్క మొక్క కూడా అర్థం కాదు. ఆ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అంటే అర్థం ఏంటి? అర్థం కాదు. అందుకనే మీకు ఏం చెప్పాను ఎగ్జాంపుల్, ఎడిటోరియల్ ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఒక వస్తువు తయారు చేసాం, లెట్స్ సే ల్యాప్టాప్ తయారు చేసాం. ల్యాప్టాప్ తయారు చేసినప్పుడు ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్కి, దానికి, వీటికి అన్నింటికి కూడా ఎంతో కొంత ఖర్చు అయి ఉంటుంది కదా. సో ల్యాప్టాప్ ఏమో అతనేమో 40,000 రూపాయలు ప్రీ ట్యాక్స్ పెట్టుకున్నాడు.
అంటే ట్యాక్స్లు సబ్సిడీ లేకుండా 40,000 రూపాయలు అమ్ముదాం అనుకుంటున్నాడు, ప్లస్ ట్యాక్సెస్ అని పెట్టుకుంటారు కదా రేట్ రాసినప్పుడు. ఈ 40,000 జీవీఏ కాదు, ఈ 40,000 లోంచి అతను ఇన్పుట్ కాస్ట్ తీసేయాలి. అంటే ప్రాసెసర్కి ఎంత ఖర్చు అయింది, వాటికి ఎంత ఖర్చు అయింది, వీటికి ఎంత ఖర్చు అయింది, అంటే ఆ ల్యాప్టాప్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో అది మైనస్ చేసేస్తే అప్పుడు వచ్చేది జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. దీన్ని మీరు రెండో వైపు నుండి ఆలోచించండి. రెండో వైపు నుండి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, ఒక 20,000 రూపాయల వస్తువులు తీసుకున్నాడు, ముడిసరుకు అనమాట. దానికి తన టాలెంట్, తన టెక్నాలజీ, తన నాలెడ్జ్ యాడ్ చేశాడు. ఎవరు? హెచ్పి కంపెనీ వాడు అనుకోండి. అప్పుడు ల్యాప్టాప్ వచ్చింది. ఓకే, ల్యాప్టాప్ వచ్చింది. ల్యాప్టాప్ వాల్యూ 40,000 రూపాయలు అన్నాడు. ఓకేనా? అప్పుడు ఈ నాలెడ్జ్ ఈక్వల్ టు 40,000 మైనస్ 20,000. ఈ నాలెడ్జే కదా వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీ ఏ వాల్యూ యాడ్ చేసింది ముడిసరుకుకి, ముడిసరుకుకి ఆ వాల్యూ ఎడిషన్ చేయబట్టే కదా దాని వాల్యూ పెరిగింది. ప్యూర్ ఇంగ్లీష్ అది. దట్ ఈస్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ కూడా చూడండి, 12 డజన్ మ్యాంగోస్ కాస్ట్ 1000 రూపీస్. 12 డజన్ మ్యాంగోస్, 12 డజన్ల మ్యాంగోస్. అది ప్లోరలే, ఎందుకంటే ఎన్ని డజన్లు లెక్కేసుకోండి. 12 into 12, 144 మ్యాంగోలు అంటాం కదా తెలుగులో. డజన్ మ్యాంగోలు అంటాం. డజన్ మామిడి పళ్ళు అంటామా లేదా తెలుగులో? డజన్ మామిడి పళ్ళు. చూడడానికి సింగులర్ గా, డజన్ అంటే సింగులర్ లా అనిపిస్తుంది, కానీ డజన్ అంటే 12 మామిడి పళ్ళు, ప్లోరల్. అలాగనమాట. సో ప్లోరల్ వర్బ్ తీసుకుంటాం. రూల్ 15 చూడండి. when a sentence begins with their, actual subject follows the verb and the two should agree. చూడండి, యాక్చువల్ సబ్జెక్ట్ ఫాలోస్ ద వర్బ్. జనరల్ గా వర్బ్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది, కానీ దేర్ తో స్టార్ట్ అయితే సబ్జెక్ట్ వర్బ్ ని ఫాలో అవుతుంది. సెంటెన్స్ చూడండి, దేర్ ఈస్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ దిస్ రివర్. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ చైర్స్ ఇన్ దిస్ రూమ్. ఈ రూమ్ లో చాలా చైర్లు ఉన్నాయి. ఇది కాకుండా మీకు so there is followed by are. సారీ సార్, ఎక్స్ప్లెనేషన్ తప్పు రాశారు. ఎనీవే లైట్ తీసుకోండి. చూడండి, దేర్ ఈస్ వెరీ లిటిల్ వాటర్. ఇందులో సబ్జెక్ట్ ఏది? వెరీ లిటిల్ వాటర్. వెరీ లిటిల్ వాటర్ అనేది సింగులరా ప్లోరలా? సింగులర్, కాబట్టి ఈజ్. దేర్ సబ్జెక్ట్ కాదు, వెరీ లిటిల్ వాటర్. వెరీ లిటిల్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ దిస్ రివర్. అలా కూడా రాయొచ్చు కదా, వెరీ లిటిల్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ దిస్ రివర్. ఇక్కడ చూడండి, ఎ లాట్ ఆఫ్ చైర్స్ అంటే చాలా చైర్లు, ఆర్ దేర్ ఇన్ దిస్ రూమ్. ఎ లాట్ ఆఫ్ చైర్స్ అనేది సబ్జెక్ట్, లాట్ ఆఫ్ చైర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది తీసుకుంటాం. జనరల్ గా మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది. ఇక్కడ చూడండి, పాలిటిక్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. పాలిటిక్స్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వచ్చింది, కానీ ఇక్కడ ఏమైంది? సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. దేర్ తో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ తర్వాత వచ్చి వెర్బ్ ముందు వచ్చేస్తుంది. దేర్ ఈజ్ వెరీ లిటిల్ వాటర్, దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ చైర్స్. ఈ లాట్ ఆఫ్ చైర్స్ ని బట్టి ఆర్ డిసైడ్ చేయాలి. అంటే నెక్స్ట్ నువ్వు ఏం రాయిపోతావో దాన్ని బట్టి ఈ ముందు రాసేది ఉండాలి. రూల్ 15 క్లియర్ అయిందా లేదా అడగండి, చెప్పండి. ఎస్ ఆర్ నో? Okay, yeah, rule 16 and the final rule for the day. ఎవరికో కన్ఫ్యూజింగ్ ఉంది, ఎవరికి? అనూష. ఓకే, అనూష, జనరల్ గా మనం ఏ సెంటెన్స్ అయినా రాసినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. ఫిజిక్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్, మ్యాథమెటిక్స్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ టెర్రర్. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది, అంతే కదా? ఎక్కడైనా ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. కానీ వెన్ యూ స్టార్ట్ విత్ దేర్, దేర్ తో స్టార్ట్ చేసినప్పుడు
దేర్తో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వెర్బ్ వచ్చేసింది, ఈజ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఈ వెర్బ్ని ఎలా డిసైడ్ చేస్తావు? ఈజ్ అని ఎందుకు ఎలా డిసైడ్ చేసావు? తర్వాత వచ్చే సబ్జెక్ట్ని బట్టి. తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఏది వస్తుందో దానికి తగ్గట్టుగా దాని వెర్బ్ రాయాలి. దేర్ ఈజ్ వెరీ లిటిల్ వాటర్ అన్నాను, అలా కాకుండా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోన్స్ ఇన్ దిస్ రివర్. లాట్ ఆఫ్ స్టోన్స్ అన్నప్పుడు ప్లోరల్ కదా, అప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోన్స్ ఇన్ దిస్ రివర్. ఆర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ crocodiles or dolphins in this river. There is very little water in this river. Very little water అనేది సింగులర్ అయిపోయింది. అర్థమైందా? తెలుగులో అనుకుంటే బెస్ట్, తెలుగులో అనుకుంటే సుఖం. ఈ నదిలో చాలా కొంచెం వాటర్ ఉంది, ఈ రూమ్ లో చాలా చైర్లు ఉన్నాయి. ఉన్నాయి అనేది ప్లోరల్ కదా, అందుకే చెప్పాను మీకు తెలుగు వాడుకోండి, తెలుగు వాడుకోండి అని. తెలుగు మన సొంత భాషలోకి మనం, మా తెలుగునే కాదు తమిళ్ అనే కాదు, ఏదైనా సరే వాళ్ళ నేటివ్ భాషలో అనుకున్నప్పుడు చాలా న్యాచురల్గా యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. ఇవి రూల్స్ లాగా బట్టి కొడితే అగైన్ మీకు మీ మెమరీలోకి వెళ్ళిపోవాలి, మీరు అలాగా గుర్తుపెట్టుకోవాలి, లేదా చాలా ప్రాక్టీస్ చేయాలి. ఐదర్ ప్రాక్టీస్తో వస్తుంది, మెమరీలోకి వెళ్ళిపోతుంది. కానీ when you are able to translate it properly into your native language, it stays with you forever. Rule 16 and the last rule. In a sentence which begins with where, the subject follows the verb. Same, there lage where. And two should agree. Where are all the members of the team? All the members of the team plural kabatti are ochindi. Where is Naresh annadu anukondi. Naresh okkade singular kabatti is ostundi. Where are Suresh and Naresh? Suresh and Naresh plural kabatti are ostundi. అంటే ఆరు ఈజ్ ముందు వచ్చేస్తున్నాయి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత వచ్చే సబ్జెక్ట్ని బట్టి ఈ ముందు వచ్చే వెర్బ్ మనం డిసైడ్, ముందు వచ్చే వెర్బ్ రాయాలి. వేర్ ఈజ్ సురేష్ అండ్ నరేష్ అనొచ్చా? వేర్ ఆర్ సురేష్ అండ్ నరేష్, ఇద్దరు కదా. సురేష్ అండ్ నరేష్ ఎక్కడున్నారు, ఎక్కడున్నాడు అంటామా, ఎక్కడున్నారు అంటాం. తెలుగు, ఇఫ్ యు గో టు తెలుగు, ట్రాన్స్లేట్ టు తెలుగు, you'll feel a lot more at home. I'm done. Okay, ఈ పీడిఎఫ్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ డ్రాప్బాక్స్. మన లింక్ మీకు పెడుతుంది ఉమా. అలాగే వీడియో కూడా మీకు ఉంటుంది, ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు రివిజన్ చేసుకోండి. దేర్ విల్ బి క్విజ్ ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టుడే, టునైట్ ఇట్ సెల్ఫ్ క్విజ్ ఉంటుంది. రేపటి క్లాస్ వరకు క్విజ్ మీకు అందుబాటులో ఉంటుంది. 1 day వ్యాలిడిటీ ఇస్తాను, ఈ లోపు మీరు టెస్ట్ రాయండి. రేపటికి ఎక్స్పైర్ అయిపోతుంది, రేపు తర్వాత మరి ఉండదు అది. ఓకేనా? టేక్ కేర్. 8 అయిపోయింది, ఐఎమ్ స్టాపింగ్. ఇడియమ్స్ ఇవాళ చెప్పట్లేదు, రేపు మళ్ళీ చెప్తా. రేపు వొకాబులరీ క్లాస్తో పాటు ఇడియమ్స్ చెప్తా.